చెంచలమ్మ విజయమ్మని రచ్చబండకు పిలవాలని చూస్తుంది. తన బిడ్డని చంపిందని విజయమ్మకి శిక్ష వేయాలని చూస్తుంది. కాని తను వేసే శిక్ష కంటే పెద్ద శిక్షే ఆ భగవంతుడి విజయమ్మకు విధించాడు. ఆ విషయం తెలిస్తే విజయమ్మ ఏం కావాలి? ఏదైతే ఏదవుతుందని వదిలేస్తే ఇద్దరు తల్లుల మధ్య మొదలైన గొడవ 2 ఊర్లకి సమస్యగా మారిపోతుంది స్వామి. ఎందరి ప్రాణాలు పోతాయో తెలీదు. ఈ యుద్ధాన్ని ఆపేది ఎలా స్వామి? సమస్యల్ని సృష్టించినప్పుడే దానికి పరిష్కారం కూడా సృష్టించబడుతుంది కేశవ. నీ సమస్యకి పరిష్కారం నీ దగ్గరే ఉంది. నువ్వు గమనించలేదు. నా సమస్యకి పరిష్కారం ఎవరు స్వామి? ఇంకెవరు? సింధూరే. సింధూరా? చెంచలమ్మ ఉగ్రరూపాన్ని ఆపడం నీ వల్ల కాదు. ఆమెను ఆపగలిగేది, ఇద్దరు తల్లుల వైరాన్ని 2 ఊర్లకి పాకకుండా ఆపగలిగేది సింధూరే. ఇది నేను చెబుతున్నది కాదు, ఆ ముక్కంటి చెబుతోంది. మౌనంగా ఉన్న ఆయన ముక్కోటి సమస్యలు పరిష్కరించగలడు. ఆధారం దొరికిందిగా, వెళ్ళి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయి. హరహర మహాదేవ శంభో శంకర. హరహర మహాదేవ. 25 ఏళ్లు మా బిడ్డగా పెరిగినవాడు మా కన్నబిడ్డ కాదని తెలిసిన మీకు 25 ఏళ్లగా మా కన్నబిడ్డ ఎక్కడున్నాడో మీకు తెలిసే ఉంటుంది స్వామి. చెప్పండి స్వామి, కన్నబిడ్డ ఎక్కడున్నాడో తెలియక విలవిల్లాడుతున్నా ఏ తండ్రి మొర ఆలకించి మా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పండి స్వామి. ఆ పరమశివుడు మనతో ఆడే ఆటలు చాలా విచిత్రంగా ఉంటాయి కేశవ. శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అనేది జగమెరిగిన సత్యం. ఆ లయకారుడు ఏం చేసినా కారణం లేకుండా చేయడు. ఓపిక పట్టు కేశవ. సమయం వచ్చినప్పుడు, ఆ మహాదేవుడు ఆదేశించినప్పుడు నీ కన్నబిడ్డ నీ కళ్ళెదురుగా వచ్చి నిలబడతాడు.